పుష్ప 2 అయిపోయింది. తర్వాత వచ్చే పుష్ప 3 కథ ఎలా ఉంటుందో తనకు డైరెక్టర్ సుకుమార్కు తెలియదన్నారు స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 3 అదేంటో నీకు తెలీదు, నాకు తెలీదు. ఇండియన్ సినిమాని కలెక్షన్స్తో షేక్ చేసిన పుష్ప 2 ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులను సైతం దిమ్మ తిరిగేలా చేస్తోంది. ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్లో కూడా నెట్ఫ్లిక్స్ వారు విడుదల చేశారు. అయితే దాదాపు 7 దేశాల్లో నెంబర్ 1 స్థానంలో టాప్ ఓటీటీ రేటింగ్తో దూసుకెడుతోంది. ఈ సినిమా ఎగబడి చూస్తున్నారు. ఈ సినిమా ఎగబడి చూస్తున్నారు హాలీవుడ్ ప్రేక్షకులు. ముఖ్యంగా ఇందులో జాతర ఎపిసోడ్, అల్లు అర్జున్ ఎంట్రీ, క్లైమాక్స్ ఎపిసోడ్లకు ఫిదా అవుతున్నారు. ఈ సీన్స్ ఎలా తీశారంటూ ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ సినిమాల్లో కూడా ఈ రకమైన ఫైట్ సన్నివేశాలను ఇంతవరకు చూడలేదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను దేశవ్యాప్తంగా ఇండియన్ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పుష్ప టీంలో పనిచేసిన వారందరూ కలిసి థ్యాంక్ యూ మీట్ ని నిర్వహించారు. అయితే ఇందులో సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ తో పాటు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు అల్లు అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. 5 నిమిషాల నుంచి 5 సంవత్సరాల పైన పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి దేవిశ్రీ ప్రసాద్, చెర్రీ, శశి, సునీల్, అజిత్, ఆదిత్య మేనన్, గణేష్ ఆచార్య, బనివాసు, అనిల్ తడాని, విజయ్ పోలాకి, నవీన్ నూలి, జగదీష్ తదితరులు, సినిమాకి పనిచేసిన వారు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ప్రతి ప్రశంస తొలుత మైత్రి సీఈఓ చెర్రీ నుంచే వచ్చిందని, మైత్రి సంస్థకు పుష్ప 2తో 1900 కోట్ల వసూళ్లు తీసుకొచ్చింది ఆయనేనని, తన సలహాతోనే పుష్ప 2ను 2 భాగాలుగా చేశామని తెలిపారు. మైత్రికి 800 క్రోర్స్ ఎంత తీసుకొచ్చింది మాత్రం చెర్రీ గారే, నేను కాదు. ఈ సినిమాని ఇంటర్వెల్ వరకు చేరేసరికి 3 గంటల ఫుటేజ్ వచ్చేసిందని, అందుకే దాన్ని తొలి భాగంగా విడుదల చేశామని, తర్వాత తమ జీవితాల్లోకి పుష్ప 2, పుష్ప 3ని చెర్రీనే పెట్టారని వ్యాఖ్యానించారు. మా జీవితాల్లో చెర్రీ గారు పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కూడా పెట్టారు. ఐ డోంట్ నో ఈ సిరీస్ ఎక్కడికి వెళ్తుందో. భవిష్యత్తులో ఈ సిరీస్ ఎక్కడి దాకా వెళ్తుందో తనకైతే తెలియదని, రంగస్థలం నుంచి ఇప్పటిదాకా వరుస సూపర్ డూపర్ హిట్లు వచ్చాయంటే దానికి మైత్రి మూవీ మేకర్సే కారణమని, అందుకే ఈ విజయం వాళ్లకే అంకితం చేస్తున్నానంటూ తెలిపారు. నుంచి రంగస్థలం నుంచి నాకు సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయంటే కేవలం మైత్రిని అని చెప్తా. ఏం చెప్తానంటే నాకు ఇప్పుడు అబ్జెక్షన్ లేదు. తన పేరు సుకుమార్ కాదని సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ అని, తాను దేవిశ్రీ లేకుండా ఎప్పుడూ సినిమా తీయలేదని, భవిష్యత్తులోనూ తీయనని పేర్కొన్నారు. అంటే నేనున్నాను అంటే నా పేరు సుకుమార్ కాదు, సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ నా పేరు. ఇంకా అల్లు అర్జున్ నన్నెప్పుడూ ఓ అద్భుతంలా చూస్తుంటారు. అదే నాలో శక్తిని అందిస్తుంటుంది. నా విజయంలో పూర్తి క్రెడిట్ తనకే చెందుతుంది. ఓ సీన్ను తాను ఏ స్థాయిలో చూడాలనుకుంటానో దాన్ని ఆ స్థాయిలోనే చేసి చూపించిన తర్వాతే బన్నీ బయటికి వెళ్లేవాడని అన్నారు. నీకు చెప్తున్నప్పుడు నా మొత్తం కంప్లీట్ అయిపోతుంది సీన్. ఇది నీ ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది, అరే ఇది భలే ఉంది. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ చిత్రంలో 5 నిమిషాల నుంచి 5 ఏళ్లకు పైగా పనిచేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పారు. 5 నిమిషాల నుంచి 5 సంవత్సరాల పైన పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ చిత్ర పోస్టర్ పై తన బొమ్మ చూసుకున్న ప్రతిసారి ఎంతో అదృష్టంగా అనిపిస్తుందని, సినిమాలో పనిచేసిన 1000-2000 మంది తనపై చూపించిన ప్రేమకు, ఎనర్జీకి ప్రతిబింబమన్నారు. నా ఫోటో నేను ఒక స్క్రీన్ మీద కానీ పోస్టర్ మీద కానీ చూసిన ప్రతి ఒక్కసారి ఎంత అదృష్టం. మైత్రి మూవీ మేకర్స్ వల్లే ఈ చిత్రం సాధ్యమైందని, దర్శకుడు సుకుమార్ మూవీ విజయంలోని క్రెడిట్ను తాను తీసుకోకుండా అందరికీ పంచిచ్చేస్తుంటాడు. కానీ నిజంగా ఈ విజయంలో పూర్తి క్రెడిట్ తనకే సొంతం. తామందరం ఆయన ఊహలమని, కళల్లోని పాత్రలమేనంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రొడ్యూసర్ మీదే క్రెడిట్ అంటాడు, అందరికి క్రెడిట్ ఇచ్చి ఆయన ఏ క్రెడిట్ తీసుకోకుండా ఉంటాడు చూసావా, దీని అన్నిటికీ క్రెడిట్ నువ్వే. ఈ సినిమా కోసం చేసిన 5 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని, ఈ సినిమా చిత్రీకరణ విషయంలో తమకెంతో సహాయం అందించిన రామోజీ ఫిలిం సిటీకి, ఆర్ట్ బృందానికి, సహాయ దర్శకులు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, డాన్స్ కొరియోగ్రాఫర్స్, ఇలా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇక దేవిశ్రీ లేకుండా పుష్పను ఊహించలేం. తను ఈ సినిమాకి సంగీతాన్ని కాదు, ఓ గొప్ప శక్తిని అందించాడన్నారు. అందరూ క్లైమాక్స్ ఫైట్ ఎలా చేశారని అడుగుతున్నారు. అందులో కనిపించే 1-2 సీన్స్ మినహా మిగతావన్నీ రోప్ షాట్సే. దాదాపు 20 రోజుల పాటు రోప్స్తోనే చిత్రీకరణ జరిపాం. పుష్ప కెనాట్ బి పుష్ప వితౌట్ యూ. థ్యాంక్ యూ. దాన్ని అంత అద్భుతంగా డిజైన్ చేసిన నవకాంత్ మాస్టర్ కు థ్యాంక్స్ చెప్పారు. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరించిన అన్ని చిత్ర పరిశ్రమలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు అల్లు అర్జున్.